హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద డీల్ రివ్యూ ఛానల్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి కారం మూవీ రివ్యూ అని మీరు అనుకోవచ్చు. మీకు ఇలా నచ్చకపోతే ఇంకోలా చెప్తాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద డీల్ రివ్యూ. ఈరోజు మన రివ్యూ వచ్చేసి గుంటూరు మూవీ రివ్యూ అనమాట. రెండు కలిపి కథ ఉంది, విడివిడిగా చెప్తున్నాను ఏందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఇదే అనమాట. ఇది గుంటూరు కారం లాగా లేదనమాట. మరి ఈ కన్ఫ్యూజన్ ఏమి లేకుండా క్లారిటీగా మూవీ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ముందు టైటిల్ గురించి మాట్లాడాలి. ఇది గుంటూరు కారం అట. ఒక్క మాటలో చెప్పాలంటే టైటిల్లో ఉన్నంత దమ్ము సినిమాలో లేదు. సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్ అయిన టైటిల్ కూడా అనిపించలేదు. ఏదో క్యాచీగా ఉందని పెట్టారు గుంటూరు కారం అని చెప్పేసి. మళ్ళీ కింద క్యాప్షన్ ఒకటి హైలీ ఇన్ఫ్లేమబుల్ అని చెప్పేసి. మరి అంత హైలీ ఇన్ఫ్లేమబుల్ అన్నట్టు కానీ మాసు మసాలా దట్టించినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. ఏదో అలా వెళ్తా ఉంది మూవీ అంతా. కారాల ఎందు గుంటూరు కారం వేరయ్య. మరి అలాంటి టైటిల్ పెట్టారు కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉండాలన్నమాట. ఆ ఫైట్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కొంచెం పంచి డైలాగ్స్ కానీ, ఏదైనా కానీ కొంచెం మరి మంచి మాస్ మసాలాలాగా ఉండాలి. మరి అంత మాస్ మసాలాలు అయితే కనిపించలేదు. సో టైటిల్ బేస్ చేసుకునేది నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ మహేష్ బాబు గారు. బాబు గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. బట్ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను అనమాట. నెక్స్ట్ మాట్లాడాలంటే స్టోరీ గురించి మాట్లాడాలి. అసలు ఈ మూవీలో స్టోరీ మరి ఉందా అన్నట్టే ఉందన్నమాట. ఏదో చిన్న లైన్, అది కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్ లైన్ అనమాట. దాన్ని లాగి 159 మినిట్స్ వరకు లాగారనమాట. ఎస్పెషల్లీ మన త్రివిక్రమ్ గారి మూవీకి ఎందుకు వెళ్తామంటే ఆ మాటల మాంత్రికుడు కాబట్టి ఆ మాటలు విందామని, కొంచెం ఆలోచింపజేసే పదాలు ఉంటాయని తెలుసుకుందామని వెళ్తాం. బట్ ఈ మూవీకి వచ్చేసరికి అవేవి లేవన్నమాట. లేకపోగా లేగనేం కాదులే కానీ కొంచెం లేజీగా ఉంటుంది అనమాట స్క్రీన్ ప్లే అంతా. ఇలా ఉండటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎవరంటే తమన్, తప్పెట్ల తమన్. టైట్లో ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుందో అది తప్పించి ఇంకా మూవీలోకి ఏమీ ఉండదు. బీజిఎమ్స్ ఉండే అంత సీన్స్ కూడా ఏమీ లేవు. ఇందులో ఇద్దరు తప్పు ఉంది. త్రివిక్రమ్ గారు తప్పు ఉంది, తమన్ బాబాయ్ తప్పు ఉంది. ఇద్దరు కలిసి తప్పెట్లో తాళాలు, దేవుడి గుళ్ళు, మేళాలు చేశారనమాట మూవీని. ఆ తప్పెట్లో తగ్గట్టుగానే మరి మన హీరోయిన్ గురించి చెప్పాలంటే శ్రీలీల అసలు మరి మొగపొటక పట్టాల్సింది అనమాట. అమ్మాయి ఇట్లా అంటాం కరెక్ట్గా తెలియదు, ఇంకేమి లేదు. జస్ట్ ఏ డైరెక్టర్ని కాల్ చేసి, అమ్మ శ్రీలీల మేము ఒక మూవీ తెద్దాం అనుకుంటున్నాం, దాంట్లో మరి నీకు పాత్ర ఉందమ్మా అంటే, చెప్పండి డైరెక్టర్ గారు, ఖచ్చితంగా నాకంటూ ఒక సాంగ్ డ్యాన్స్ ఉండాలి. నాకు ఇంకా స్టోరీ ఉన్నా లేకపోయినా పర్లేదు, నాది గెస్ట్ అపీరెన్స్ అయినా పర్లేదు, నాకు డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డీజోడి 20 నాదే, కప్పు నాదే, నేను దానికి ప్రాక్టీస్ అవుతున్నాను ఇప్పటి నుంచే, అందుకే మూవీస్లో చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా మీరు నాటు స్టెప్పులు అయితే పెట్టండి. ఇంకా మరి మామూలుగా అయినమాట డ్యాన్స్ తీసేస్తాను. ఆల్రెడీ మీరు నా లాస్ట్ మూవీ చూసే ఉంటారు. ఇది మరి కన్వర్జేషన్ డైరెక్టర్ గారితో. ఇంకేం లేదు, ఇంకా డ్యాన్స్ తప్పించి ఇంకేమీ లేదనమాట. డ్యాన్స్ కూడా అంటే ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చిరాకు దొబ్బిద్ది అనమాట లిటరల్లీ. పర్ఫెక్ట్ కాస్టింగ్ అది అనిపించింది శ్రీలీల గారు. అట్ ది సేమ్ టైం ఇంకా సెకండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే మరి ఈ ఫార్ములా ఎందుకు అప్లై చేస్తారో తెలియదు. మనం త్రివిక్రమ్ గారు లాస్ట్ 2 మూవీస్ అని పర్లేదు, కొంచెం సెకండ్ హీరోయిన్కి కొంచెం స్కోప్ ఉంటుంది, ఒక డైలాగ్స్ కానీ కొంచెం ఏదైనా చిన్న సీన్స్ ఉంటాయి. బట్ ఈ మూవీకి వచ్చిన తర్వాత మీనాక్షి గారు పర్ణమ దండగా అనమాట. ఈ మూవీకి అసలు డిమాండ్ చేయలేదు స్టోరీ. మరి ఎందుకు ఆ ఫార్ములా వాడుతున్నారో అర్థం కావట్లేదు. మరి అసలు సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేయలేదు. స్టోరీకి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు తన క్యారెక్టర్. ఒకవేళ పెట్టాలి అనుకుంటే అక్కడ ఒక పర్సన్ ఉండాలనుకుంటే మీనాక్షిని పెట్టిన అవసరం లేదు, చిన్న హీరోయిన్తో మేనేజ్ చేయొచ్చు. మరి ఎందుకు పెట్టారో తెలియదు అనమాట. పెట్టినా కానీ ఏం ఉపయోగం లేదనమాట. సో హీరోయిన్స్ గురించి అయితే ఇది, హీరోయిన్స్ అయితే ఏం పాత్ర లేదనమాట. శ్రీలీలను చూస్తే లిటరల్లీ ఖర్చు పుట్టిందనమాట. ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా రిమైనింగ్ కాస్టింగ్ గురించి చెప్పాలంటే ఉన్న ఉపయోగం లేని క్యారెక్టర్స్. జగ్గుబాయ్, మన జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పెద్ద సప్పా క్యారెక్టర్ అనమాట. పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఏం కాదు. అక్కడ క్యారెక్టర్ మాత్రమే ఉండాలనుకున్నప్పుడు జగపతి బాబు గారిని తీసుకోవాలని ఏమీ లేదు. సునీల్, ఇంకా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా తన ప్రాణ స్నేహితుడు సునీల్ గారిని ఎక్కడొక్కడ ఇరికించాలి కాబట్టి ఇంక ఈ మూవీలో ఒక ప్లేస్ ఇచ్చారనమాట. అది పెద్ద గొప్పగా ఏమి అనిపించదు, వేస్ట్. ఇంకా మన మహేష్ బాబు గారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారనమాట. ఆయన చాలా మంచి యాక్టర్, చాలా లెజెండరీ యాక్టర్ అనమాట. అలా వైకుంఠపురం చాలా ఎమోషనల్ రోల్ ప్లే చేస్తారనమాట. బట్ ఈ మూవీలో కిటికీ సుబ్బడు అనమాట. ఇంక కిటికీ కాడ కూర్చొని ఉంటాడు, ఏదో పాటలు వింటూ ఉంటాడు అనమాట. పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఏం కాదు. ఒక సిచ్యువేషన్ వచ్చింది, కొంచెం పవర్ఫుల్గా మంచి డైలాగ్ చెప్పి ఎమోషనల్గా చేసే డైలాగు. ఆ డైలాగ్ కూడా చాలా సప్పగా ఉంటుంది అనమాట. సగం మొక్క చెప్పేసి ఇంకెళ్ళిపోతాడు, ఇంకంతే. ఇంకా రమ్యకృష్ణ గారు చూపించడానికి చాలా ఫెయిర్గా చూపించారు. ఎక్కువ షార్ట్స్ అయితే లేవు. స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు, ఇంకా క్లైమాక్స్ పోర్షన్లో 4-5 నిమిషాలు కనిపిస్తారు. ఇంతే అమ్మగారి రోలు. సినిమా అంతా కొంచెం మదర్ సెంటిమెంట్ వెళ్తుంది కాబట్టి కొంచెం తన పోర్షన్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. సో తన క్యారెక్టర్ కూడా అంతగా వర్తి అనిపించలేదు. పెద్ద నటులు ఉన్నారు, వాళ్ళు కొత్త నటులేం కాదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో వాడుతూ ఉంటారన్నమాట. మరి ఇక అవే సీన్లు. ఆ ఉన్న రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ కూడా హీరో అమ్మ కోసం బాధపడుతుంటే అమ్మ వెనకుండి ఓదార్చాలి, లేదంటే హీరో పక్క నుండి ఓదార్చాలి. ఒకసారి అమ్మ గురించి ఏడుస్తారు, ఒకసారి అక్క గురించి, ఇంకోసారి నాన్న గురించి,
ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి ఏం లేదు, ఇదే ఇంకా కుటుంబ కార్డులో ఉన్న వాళ్ళందరి మీద సినిమాలు చేస్తారనమాట. కుటుంబ కార్డుల పేర్లు అన్నీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఇంకా మరి ఎవరిని యాడ్ చేస్తారు ఈ కుటుంబ కార్డులో చూడాలన్నమాట. ఇంకా మెయిన్ అసలు మనకు పవర్ఫుల్ టైటిల్ గుంటూరు కారం అనిపించడానికి యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, ఫైట్స్. ఆ ఫైట్స్ గురించి మాట్లాడాలంటే ఒక్క ఫైట్ కూడా గుర్తుపెట్టుకునే ఫైట్ అయితే లేదనమాట. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేంత కానీ అసలు ఏముందరా బాబు అన్నట్టు కానీ ఎక్కడ అనిపించదు. ఏదో టప్ 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 అని కొట్టుకుంటూ వెళ్తాడనమాట. ఆ ఫైట్లో కూడా లేజీ అనమాట, బద్ధకం అనమాట. సగం ఫైట్ అయ్యిద్ది, సగం ఫైట్కి మళ్ళీ కొంచెం విరామం తీసుకోవాలన్నమాట. నిద్రపోవడం కానీ లేదంటే ఏదన్నా పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ చిన్న ముచ్చట్లు పెట్టడం కానీ సరదాగా బాగుంటుంది. అక్కడ కాలక్షేపం చేస్తుంది ఫైట్ మధ్యలో, చాలా ఎంటర్టైన్ అవుతాం అనమాట మనం. అదే జరిగింది ఈ మూవీలో. ఉన్నాయి త్రీ ఫైట్స్ 4 ఫైట్స్ ఉన్నాయి. ఆ ప్రతి ఫైట్లో కూడా ఇంతే, ఇంకా ప్రతి 4 షాట్లకి కొంచెం బ్రేక్ తీసుకోవాలి. ఎందుకు టైడ్ అవ్వటం, మనం అక్కడే ఉన్నారు, సెట్లో ఉన్నారు, కొంచెం అందరితో ముఖాముఖి మాట్లాడితే బాగుంటుంది అనమాట. మంచి కన్వర్జేషన్ జరుగుతుంది అక్కడ, మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో అందుకని మాట్లాడాలి ఖచ్చితంగా. అది పద్ధతి. ఖచ్చితంగా ఫైట్ మధ్యలో కొట్టిన తర్వాత యారా దెబ్బ తగిలింది లేదని పరామర్శించాలి. అది ప్రతి నటుడు చేయాలి. మన హీరోస్ ఎవరు చేయట్లేదు అనమాట. అలా ఉన్నాయి అనమాట ఫైట్లు అయితే. మరి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది ఫైట్ల గురించి. ఇంక అదేమంటే సుమోలు గాల్లో లేపడం అనమాట. ఇంక ఇది ఒకటే మన హీరో గారు చేసింది. ఫస్ట్ ఫైట్లో అనుకుంటా తను వేసుకొని వచ్చిన జీప్ కింద మరి రౌడీ పంపించిన ఆకు రౌడీని పెడతాడనమాట. పెట్టేసి తన కారుని తానే పేల్ చేసుకుంటాడు. పేల్చాల్సిన అవసరం లేదు. మరి పేల్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో కారు ఎలా వచ్చిందో మరి అర్థం కాలేదు. అదేమంటే లాజిక్లు వద్దు, మహేష్ బాబు చేసే మ్యాజిక్లు చూడంటారు. మరి అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు. మరి గాల్లో కార్లు ఎగరేయటమే, అసలు కొంచెం కూడా ఇంపాక్ట్ అనిపించదు ఆ కార్లు లేసేటప్పుడు. మరి ఎందుకు పెట్టారో తెలియదు. మరి అంతా త్రివిక్రమ్ లేనమాట. మూవీలో ఎందుకు ఎక్కువ దమ్ము లేదంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి విలన్ అనమాట. ప్రతి సినిమాలో హీరో ఎంత గొప్పవాడైతే అంతకన్నా తలదన్నే గొప్పవాడిని తంతేనే ఇంకా హీరోయిజం అనేది ఎలివేట్ అయ్యేది అనమాట. సో ఈ మూవీలో అనేది విలన్ ఎవ్వరు లేరు అనమాట. అందరూ ఆకురౌడీలు, బచ్చాగాళ్ళు అనమాట. ఇంకా మెయిన్ విలన్ వచ్చేసి మరి రివీల్ కొంచెం ఎవరు లేరు. ఇంకా మెయిన్ విలన్ కూడా ఎవరు లేరు. ఇంకా అంతా చోటబచ్చే విలన్స్ అనమాట. సో అందుకే విలన్ లేకపోవడం వల్ల అంత పవర్ఫుల్గా అనిపించలేదు మూవీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, మహేష్ బాబు గారు ఉన్నారు. తను ఒక రాజ్యానికి రాజు అనమాట. ఇంకొక రాజ్యాన్ని గెలవాలనుకుంటున్నాడు, ఇంకొక రాజ్యాన్ని దక్కించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇంకొక రాజుతో యుద్ధం చేయాలన్నమాట. సో మంచి పకడ్బందీగా రెడీ అయ్యారు, 6 ప్యాక్ పెంచారనమాట. సైన్యాన్ని గుంపులుగా తెచ్చుకున్నారు వేరే రాజుతో తలబట్టడానికి. ఆ సిచ్యువేషన్లో మనం మంచి పెద్ద యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. బట్ ఆ యుద్ధం ఏమి జరగదనమాట. అపోనెంట్ రాజు వచ్చేసి నీకు సరెండర్ అయిపోయి ఆ రాజ్యం కూడా నీదే, ఐ కాంట్ ఫైట్ విత్ యూ బాబు అని అంటాడు అనమాట. అక్కడ యుద్ధం ఏమి జరగనప్పుడు బాబు తలకు గొప్పతనం నీకు అక్కడేం బయటపడదనమాట. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. సో పెద్ద విలన్స్, పెద్ద ఫైట్లు లేకపోవడం వల్ల బాబు గారు ఎంత ఆకట్టుకున్నా కానీ అంతగా అనిపించలేదన్నమాట. ఈ మూవీకి నేను వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ సార్ అనమాట. బట్ ఈ మూవీకి మాత్రం సరెండర్ అయ్యాను. లాస్ట్ 2 మూవీస్ ఓకే కొంచెం పర్లేదు, బాగానే రనిస్తున్నారని చెప్పేసి ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ చేశారు. ఆ ట్రైలర్ కట్లోనే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదు, త్రివిక్రమ్ గారి మార్కు. సినిమా మొత్తంలో ఇంకెక్కడా ఉండదు. లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ఒకటే కొంచెం ఏదో కూర్చోబట్టి బిగబట్టి రాసినట్టు ఉంటుంది లైన్స్ అనేవి. అవి కూడా అంత నీకు బలంగా, అంత ఎమోషనల్గా లాస్ట్ దాకా లాక్కొచ్చిన డ్రామాని అలా తేల్చేశారనమాట ఆ మాటలతో. అంత ఆకట్టుకునే మాటల మాంత్రికుడు అన్నంత రేంజ్లో లేదు, ఏదో క్యాజువల్గా రాశాడు అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మెయిన్ పిల్లర్ ఇంకెవరైనా ఉన్నారంటే అది మన వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు గారు మాత్రమే. మహేష్ బాబు గారు మాత్రం 100కి 200% న్యాయం చేశారు ఈ మూవీకి. ఫుల్లీ కమిటెడ్ అనమాట ఇంకా. బట్ అంత కమిట్ అయిన మనిషిని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. బాబు పరిచయాలు చెప్పడానికి, పవర్ఫుల్ ఫైట్ చేయడానికి, ఎమోషనల్గా ఫీల్ అవ్వడానికి అన్నిటికీ రెడీ అయి ఉన్నాడు. బట్ కానీ సీన్సే లేవు. సీన్స్ డిమాండ్ చేయనప్పుడు, సిచ్యువేషన్ డిమాండ్ చేయనప్పుడు ఎంత అరిసినా ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు. సో బాబు గారు కనిపించారు, ఎంటర్టైన్ చేశారు, ఎక్కడా బోర్ కొట్టించలేదు. తన హ్యూమర్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఎంత వర్కౌట్ అయినా కానీ ఇప్పుడు నీకు వావ్ అనే సీన్స్ లేకపోవడం వల్ల మనకు అంత గొప్పగా అనిపించలేదు. ఇంకా ఎస్పెషల్లీ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఆ కుర్చీ మడతబెట్టే సాంగ్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగానే థియేటర్లు దద్దరిల్లిపోతాయి అన్నమాట. ఆ సాంగ్ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎస్పెషల్లీ శ్రీలీలని మ్యాచ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. అలాంటిది లిటరల్లీ మ్యాచ్ చేశారు వాళ్ళకి. నీకు అసలు ఇంకా శ్రీలీల మీదకి వెళ్ళదు చూపు, ఓన్లీ నువ్వు మహేష్ బాబు గారిని మాత్రమే చూస్తావు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. అట్ ది సేమ్ టైము సింగిల్ టేక్ షాట్స్ ఉన్నాయి అన్నమాట ఆ సాంగ్లో. ఆ సింగిల్ టేక్లోనే పెద్ద మా స్టెప్పులు అవ్వలేలకి వేసాడనమాట, అవ్వలేలకి ఇచ్చి పడేశాడనమాట. నువ్వు ఖచ్చితంగా ఆ సాంగ్ ఒక్కదానికోసం మరి మూవీకి వెళ్ళండి మీరు. ఆ రేంజ్లో ఉంది సాంగ్ మాత్రం. గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ కూడా డ్యాన్స్ ఉంటుంది. బట్ కానీ సాంగ్కి తగ్గ స్టెప్స్ అన్నట్టు ఉండవు.
బాబు గారి గ్రేస్ మాత్రం వేరే లెవెల్లో ఉండిద్ది. సాంగ్స్ మాత్రం కొంచెం మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. మామ సాంగ్ ఒకటి, కుర్చీ మడత పెట్టే సాంగ్, ఈ 2 సాంగ్స్ కూడా సాంగ్స్ కరెక్ట్ ప్లేస్మెంట్ కాదనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయకుండానే సాంగ్స్ అనేది పెట్టారనమాట. కొంచెం ముందు పెట్టడం, కొంచెం వెనక్కి పెట్టడం చేస్తుంటే కొంచెం బాగా వర్కౌట్ అయ్యేది అనిపించింది. ఏదేమైనా కానీ నాన్నగారు లేని టైం చూసి మహేష్ బాబు గారికి కథ చెప్పించి మన త్రివిక్రమ్ గారు ఈ సినిమాను ఓకే చేశారు. మరి అలా జరిగింది. ఇంకా ఈ సోదంతా మాకెందుకురా, సినిమా ఎలా ఉందో చెప్పరా బాబు అని మీరు అడిగితే మాత్రం ఈ మూవీ 1 టైం వాచ్ మాత్రమే, అంతకన్నా గొప్పగా లేదు, అంతకన్నా చెత్తగాను లేదు. మహేష్ బాబు గారి కోసం, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాకపోయినా మహేష్ బాబు గారి కోసమే ఈ మూవీకి అయితే వెళ్ళండి. త్రివిక్రమ్ గారి ఫ్యాన్గా మాటల మాంత్రికుడు సినిమాకి నేను వెళ్తా, కొత్త పదాలు నేర్చుకుంటా, కొత్తగా ఆలోచింపజేస్తాడు అన్న ఆలోచన పెట్టుకుని అయితే అసలు వెళ్ళకండి. ఇంకొక మాటలో చెప్పాలంటే త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. మీరు కలేజా ఒక 2-3 సార్లు చూడండి. అలా కాదు సంక్రాంతి సినిమా కుటుంబం తీసుకొని పోతాం అనుకుంటే పోండి, చేసేది ఏం లేదు. ఇంకా 1 టైం వాచ్. మరీ అంత డిజాస్టర్ అజ్ఞాతవాసి రేంజ్లో అయితే లేదు. అలా అని చెప్పేసి అరవింద సమేత వీరరాఘవ దానికన్నా అంత గొప్పగానూ లేదు. 1 టైం వాచ్, ఖచ్చితంగా 1 టైం వాచ్ అయితే వెళ్ళొచ్చు. అంత బోరింగ్ అయితే ఏమీ లేదనమాట. సో ఇది మరి నా ఫైనల్ రివ్యూ. వెయిట్. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లు పెట్టడం కాదు, లైక్లు కొట్టడం కాదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఈ సంక్రాంతి పండగ అయ్యేలోగా నన్ను కొంచెం పెద్దవాడిని చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.